భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఏ ఏ విషయాలలో మీరు గడిచిన నెలలో బాధించబడ్డారో, బాధను అనుభవించారో, అది అప్పుల బాధ కావచ్చు, అది అనారోగ్యమైన బాధ కావచ్చు, అది సమస్యలోనేటువంటి బాధ కావచ్చు, వ్యాపారంలో, చేతి పనిలో, ఉద్యోగాల్లో మీరు బాధపడచ్చు, బాధింపబడుతున్నారేమో. ఏడవండి, ప్రలాపించండి, దేవుని సన్నిధిలో గోజాడండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఎవరితో అంటున్నాడు? బంధించబడితో చెరసాల్లో ఉన్న వారితో అంటున్నాడు. బబులోను దేశానికి బందీలుగా వెళ్ళిపోయిన వారితో అంటున్నాడు, ఎరా మీకు ఇక్కడ సంతోషంగా ఉందా? ఎందుకు సంతోషంగా ఉంటుందయ్యా? మేము బందీ గృహానికి వచ్చాం, బందీలమై వచ్చాం. ఇక్కడ మాకు సరైన ఆహారం లేదు, సరైనటువంటి నిద్ర లేదు, సరైనటువంటి వస్త్రాలు లేవు, ఇక్కడ మాకు సమృద్ధి లేదు. ఎంతసేపు పనులు చేయిస్తారు, మమ్మల్ని బాధిస్తారు, బాధ పెడతారు, దుఃఖ పెడతారు, నిందిస్తారు, అవమానిస్తారు. ఇక్కడ మాకు సంతోషం లేదు. మరి నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపిస్తాడు కదరా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రలాపించావా? మన దేవుడైన యెహోవా మనల్ని తప్పిస్తాడు కదరా, ఆయన పాదాలు పట్టుకున్నావా? కన్నీరు కార్చావా? ఏడ్చావా? నీ హృదయాన్ని చింపుకున్నావా? నీ వస్త్రాలను కాదు, హృదయాన్ని చింపుకొని ఆయన సన్నిధిలో ఏడ్చావా అని ఇజ్రాయేలు ప్రజల్ని పదే 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 కఠిన హృదయాలు, రాతి హృదయాలు, భయంకరమైన హృదయాలు. నేను కూడా కొందరితో అంటాను, మీ సమస్య ఏంటో దేవుడితో చెప్పండి, కన్నీరు కార్వండి, ఏడవండి. మీ దుఃఖం ఏందో దేవుడితో చెప్పండి. మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో ఆయన పాదాలు పట్టుకొని ఏడవండి. దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెట్టండి. దావీదు వలె కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోతా ఉంది, కన్నీలే నాకు అన్నపానములాయాయి. అలా మీరు దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకున్నట్టయితే, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నట్టయితే, మీరున్నటువంటి చెర నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. చాలామంది అప్పుల బాధలు ఉంటాయా, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. వీడికి వచ్చి చెప్తారు, అన్న అప్పుల బాధలు ఉన్నాయని. అప్పుల బాధలు ఉంటాయా, ఇంకో అప్పుల కోసం తిరుగుతూ ఉంటారు, గాలి తిరుగుడు. అప్పుల బాధ ఉన్నాడు ఏం చేయాలి? ఒకటి సంపాదించి అప్పులు తీర్చుకోవాలి. సంపాదించే మార్గం తెలవనప్పుడు ఇంకొక అప్పుల చోటుకి వెళ్ళాలా, ఇంకొక అప్పుల దగ్గరికి వెళ్ళాలా? ఈ గుంట తీసి ఈ గుంట దువ్వి ఆ గుంట పొడుస్తున్నావు అంతే. ఈ అప్పులు అనేటువంటి బాధ నుండి నువ్వు తప్పించబడేది ఎప్పుడు అంటే, నువ్వు నేరుగా ఆయన సన్నిధికి వెళ్ళి దివారాత్రులు ఆయన పాదాలు గనక నువ్వు పట్టుకున్నట్టయితే ఆయన నీకు అప్పులు తీర్చేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభురాబను పడదాం. చాలామందికి అప్పులు ఉన్నాయంటే టెన్షన్ ఉండదు. అప్పులోడికి ఏదో అబద్ధం చెప్తా ఉంటారు జీవితకాలం అంతా. అన్నా ఇగో గంటలు ఇచ్చేస్తా, ఎప్పుడంటారు? ఒక గంట ఆకు ఇచ్చేస్తా. నిజంగా ఇచ్చేటవాడు కూడా అంత అన్నాడు, నిజంగా ఇచ్చేవాడు కూడా అట్లా అన్నాడు. ఇగో ఇప్పుడే లోన్ పెట్టినా 3 daysలో శాంక్షన్ అవుతుంది, ఇచ్చేస్తా. ఉట్టిదే, అది పెట్టింది లేదు. రేపురా, ఎల్లుండ్రా. మీరెవరికైనా అప్పులు ఇచ్చుంటే తెలుసుంటుంది మీకు బాధ. ఫోన్ చేస్తే ఎత్తాడు, గట్టిగా అడిగితే ఇయ్యను బో, ఏమంటాడు? ఇయ్యను బో, ఏం చేసుకుంటా చేసుకో అంటాడు. బా, అప్పు ఇచ్చినా కష్టమే, తీసుకున్నా బాధనే. ఇచ్చినా బాధనే, తీసుకున్నా. అప్పుల బాధ ఉంది అంటే అప్పుల చుట్టూ తిరుగుతారు కదా, దేవుని పాదాలు పట్టుకోరు. అనారోగ్యం ఉంది అంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కానీ దేవుని పాదాలు పట్టుకోరు. సమస్యలు ఉన్నాయంటే స్వామీజీల చుట్టూ తిరుగుతారు కానీ దేవుని పాదాలు, ఈ జ్యోతిష్యం చెప్పేవాడు చుట్టూ తిరుగుతారు కానీ దేవుని పాదాలు పట్టుకోడు. అందరూ వస్తున్నారు. ఈ జ్యోతిష్యాలు చెప్పి ప్రజలని మోసం చేసిన ప్రతి ఒక్కడు వస్తాడు, బట్ట బయలవుతాడు.
నడి రోడ్డు మీద నిలబెడుతున్న నా దేవుడు వారిని. అవుననేటోళ్ళు చెప్పట్లు కొట్టచ్చుగా. ప్రజల్ని మోసం చేస్తున్నా చూడు. ఈ నెల నీకు బాగా లేదు, 3వ నెల 3వ తారీఖు 3 గంటలు మంచి రోజులు ప్రారంభమవుతాయి, నీకోసం కొన్ని పూజ కొన్ని 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 చేయాలి. కాబట్టి ఒక 50,000 మామూలు వ్యక్తి అయితే, సెలబ్రిటీస్ అయితే ఒక 20 lakhs, ఇంకా కొద్దిగా సెలబ్రిటీస్ అయితే 1 crore. మనం చూసా. తామర పువ్వు అంట నీళ్ళల్లో ఉంటుందంట, అది ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి మరి పెంచుతారంట. ఆ తామర పువ్వు కంట 101 ఆకులు ఉంటాయంట. ఆ 101 ఆకులు తీసుకెళ్ళి నువ్వు గనక మంత్రం చేస్తే నీకు 101 సమస్యల నుంచి విడుదలంట. నేనంటాను, అట్లంటే మీ ఇళ్ళల్లో కూడా మురికి తోటలో తామర పూలు పెంచుకొని చేసి అర్థమవుతుందా? ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఆత్మ, ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ఆత్మ మన క్రైస్తవ్యంలోనే తయారయ్యారు, మన సేవకులలోనే తయారయ్యారు. ఏమనంటే, నువ్వు ఒక టీవీ ప్రోగ్రాంకి అడ్వర్టైజ్మెంట్ చేయి, నీ రోగమంతా. ఎందుకండి పబ్లిక్ని, ప్రజల్ని అట్లా మోసం చేస్తున్నారు? ప్రజలు నమ్మి కదా దేవుని సంఘానికి వస్తున్నారు, ప్రజలకి దేవుని కదా పరిచయం చేయాలి. మన సేవకుడు అన్నాడు, నీకు టీబీయా, మలేరియానా, నీకు డెంగ్యూనా, నీకు క్యాన్సరా, నీకు థైరాయిడా, లేకపోతే నీకు పక్షవాయువా, ఏం భయపడకు, నేనున్నా. ఎవరున్నారట? నేనున్నా, నువ్వు భయపడకు. సరే, దేవుడున్నాడు, భయపడకు, అన్నిటినీ తీరుస్తాడు అంటే ఒక లెక్క. సేవకుడు నేనున్నా, నువ్వు భయపడకు, ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయి, నీకు అన్నీ. కానీ ప్రజలు కూడా పాపం అట్లంటలకే ఇస్తున్నారు. ప్రజలు కూడా, విశ్వాసులు కూడా అటువంటి వారిని ఎన్నుకొని యూట్యూబ్లలో ఎతికి మరీ వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. స్వచ్ఛమైన వాక్యము దివారాత్రులు దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో అడిగి గోజాడే నిజమైన అపోస్తుల బోధ జరిగిస్తూ సంఘం కొరకు దివారాత్రులు ప్రయాసపడుతున్నట్టు సేవకులు ఎవరు కనిపించరు వాళ్ళకి. అంటే సాతానుగాడు భ్రమ పెడతాడేమట్లా. ఇజ్రాయేల్ ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారంట. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. నేను సబ్జెక్ట్ అవుట్కి వెళ్తే సమయం అవుతుందని సబ్జెక్ట్ అవుట్కి వెళ్ళా ఎప్పుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. నీవే నీతిమంతుడవు, ఏమంట? సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. 8లో ఈ దినము సిగ్గే. చదండి. అమ్మ స్టార్టింగ్లో 8వ వాక్యంలో అదే 7 చివరిలో, మాకును ఈ దినమున సిగ్గే ఏముందంట? అది నేనంటాను, వారి పరిస్థితులు అలా ఉండే. ఇజ్రాయేలీల పరిస్థితులు 70 సంవత్సరాలు బానిస జీవితంలోకి వెళ్ళిపోయినప్పుడు, బందీ గృహంలోకి వెళ్ళిపోయినప్పుడు, నెబుకద్నెజరు అనేటువంటి రాజు కబంధ హస్తాల కింద బబులోను అనే దేశంలో చెరపట్టబడిపోయినప్పుడు, వారికి బందీ గృహంలో ఉన్నప్పుడు సిగ్గు, అవమానము, నిందలు, లేమి, కరువు, ఇటువంటివన్నీ వారిని ఏలుతూ ఉన్నాయి. అన్నిటికీ మించి ఇక మేము దీనిలో నుండి బయట పడము అనే భయం వచ్చేసింది. ఎవరెవరికంట? మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లు సిగ్గే తగిలి ఉన్నది. ఎవరికంట? ఆ గుంపు ప్రజల యొక్క అధిపతులకు, వారి పితరులకు ముఖము చిన్నబోవునట్టు సిగ్గే కలిగి ఉన్నది. ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తన వల్ల తల్లిదండ్రులకి సిగ్గే. తలెత్తుకొని నిలబెట్టే కొడుకులు తగ్గిపోయారు. తలెత్తుకొని
నిలబడేటువంటి కూతుర్లు తగ్గిపోయారు. సిగ్గే. పిల్లలు బట్టి తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు. అందుకే తమ తమ కుమార్తెలను బట్టి తమ తమ కుమారులను బట్టి దుఃఖం అంట ప్రజలకి. నా కుమారుడు నన్ను తలెత్తుకునేటట్టు చేశాడు రా అని ఏ తండ్రి అయినా అనగలుగుతున్నాడా? నా కుమార్తె నా తలెత్తుకునేటట్టు చేసింది అంటాను. ఒక ఆటో నడిపించుకునేటువంటి కుమార్తె కలెక్టర్ అయిందంట. ఆ కుమార్తె తండ్రి తర్వాతనే చూడాలి తన భవిష్యత్తులో తల ఎత్తుకునేటట్టు చేస్తుందో దింపేటట్టు. కలెక్టర్ అయినంత మాత్రం తల ఎత్తుకునేటట్టు కాదు కదా. లంచాలు తీసుకోకుండా, పోలీసులకి దొరకకుండా, జైళ్ళకి వెళ్ళకుండా ఉంటే అప్పుడు తండ్రి తలెత్తుకున్నట్టు. అర్థమైందా మీకు? ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టావని కాదు, ఒక మంచి పోస్ట్ దొరికిందని కాదు, అందులో నువ్వు ఏ దుర్వ్యాపారం చేయకుండా, ఏ లంచాలు మంచాలు కంచాలు వేయకుండా ఉన్న దాంట్లో సర్దుకొని జీవిస్తూ నీ మరణ పడకలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నా తల్లిదండ్రులు నేను తలెత్తుకునేటట్టు చేశాను. అట్లా ఎవరున్నారా? అట్లా ఎవరున్నారా? మేము అసలే భేద బ్రతుకుల నుంచి వచ్చాం, ఈ లంచాలు తీసుకోకపోతే మేము ఎట్లా బతుకుతాం అనేవాళ్ళే ఉన్నారు. కానీ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యం. నాతో ఇట్లా నేను ఈ ఎముకలు ఇజ్రాయేలీల అందరివి సూచించుచున్నవి. అది వాళ్ళు భయం. అది ఇజ్రాయేల్ ప్రజలు బబులోను దేశములో బందీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారికి అక్కడ ఏముంది? బాధ ఉంది, వారికి అక్కడ దుఃఖం ఉంది, వారికి అక్కడ అవమానం ఉంది, వారికి అక్కడ నిందలు ఉన్నాయి. ఇక మనము దీనిలో నుండి బయట పడము అని ఒక నిశ్చయానికి వచ్చేసారు. వచ్చేసి ఏమవుతున్నారంటే భయపడుతున్నారు. భయం ఎప్పుడు వస్తుందో చెప్పండి? భయం ఎప్పుడు వస్తుందో చెప్పండి? మనం అనుకున్న కార్యాలు జరగనప్పుడు భయం వస్తుంది. మనల్ని ఎవరైనా పదే పదే మనల్ని హింసిస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ, మనం చేసిన తప్పు వలన మనల్ని మన వెంటబడుతూ మనల్ని శోధన పాలు చేస్తున్నప్పుడు భయం వస్తుంది. మనకు అనారోగ్యం కలిగినప్పుడు, అది కూడా తీరని రోగం, కుదరని రోగం కలిగినప్పుడు భయం. జ్వరం అంటే పర్లేదులే, ఒక 3 రోజులు తగ్గుతుంది. అదే టైఫాయిడ్ అంటే అమ్మో 4 రోజులు ఉంటుంది. అదే డెంగ్యూ అయితే అమ్మో ఎప్పుడు తగ్గుతుందో. అదే కరోనా అంటే అమ్మలే పోతా. ఇట్లా భయానికి తగ్గ కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగము డాక్టర్ చెప్పినప్పుడు నీకు క్యాన్సర్ అంటే భయం వస్తుంది రాదా? ఇక నేను పోతా అనే భయం వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా బందీగృహంలో ఉండి ఈ బాధలకి ఇక మేము విడిపించబడి, ఈ బాధల నుండి మాకు విముక్తి లేదు, ఇక మేము బందీగా ఉండిపోయి ఇక్కడనే మా పితరులు మేము చచ్చిపోవలసిందే, ఇక్కడ నుండి మేము బయటపడలేము అని వారి ఎముకలు ఎండిపోయాయంట. ఆ ఎండిపోయిన ఎముకలని గుహలోకి తీసుకెళ్ళి యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతుంది. ఇగో ప్రజలు ఎండిపోయారు, ఎముకలు ఎండిపోయాయి అని వారు బాధపడుతున్నారు. ఎండిపోయిన ఎముకలు మరలా చిగురిస్తాయని చెప్పు, వాటికి మరలా మాంసము నరములు కలుగుతాయని చెప్పు, మరలా అవి జీవిస్తాయని చెప్పు. మీకు సూడు స్వర్ణ లేదు. ఇంత బలమైన వాక్యం వస్తే చేతులు కొట్టడానికి ఏమై మీకు? హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు మరలా చిగురిస్తాయని చెప్పు, ఎండిపోయిన జీవితాలు మరలా పునరుత్పత్తి చెందుతాయని చెప్పు, వారి దేశానికి మరలా వారు తిరిగి వెళతారని చెప్పు. శక్తిగల దేవుడు హిజ్కియా ద్వారా పలికిన మాట. మీరు ఏ విషయాల్లో భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు మీతో అంటున్నాడు, మిమ్మల్ని భయపెట్టు కార్యాలు ఇక మీదట మీ ముందు ఉండవు, మిమ్మల్ని గొప్ప చేసి నడిపించబోతా ఉన్నాడు. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. మీకు విషయం తెలుసా? మట్టి బుర్రలు చప్పట్లు కొడతలేవని ఒక సేవకుడు చప్పట్లు కొట్టే మిషన్ తెచ్చుకున్నాడు.
అవును, మీరు బాగా గమనించండి, నేను పేరు చెప్పను. ఇటువంటి పంచు రాగానే అక్కడ ఉన్నాడు ఇది తొత్తుతాడు, అంత పర్ఫెక్ట్ చెప్పలు పడతాయి. మేమేమో చెప్పి చెప్పి కొట్టండి రా కొట్టండి. లేదా ఒక్కొక్క సేవకుడు సిగ్నల్ పెట్టుకున్నాడు, నేను ఇట్లా అన్నప్పుడు కొట్టాలి, ఇట్లా అన్నప్పుడు ఆపాలి, ఇట్లా అన్నప్పుడు కొడుతూనే ఉండాలి, అంటే నేను దించేదాకా ఆపద్దు. ఇటువంటి సిగ్నల్స్ ఏమైనా కావాలేమో చెప్పండి. ఎందుకంటే మీకు అంటే మీరు వాక్యంలో లీనమైపోతారు కదా. హల్లెలూయా. ఇటువంటి వారిని చూసి దేవుడు అంటున్నారు, భయపడకు, విస్మయమందుకు, కలవరపడకు, నీ సంతతిని రక్షిస్తాను. చెరలోనికి పోయిన వారిని వెలుపలికి రప్పించి రక్షించి నెమ్మలపరుస్తాను. వారి జీవితంలో బయట పడతాము అనే నమ్మకం లేదు, నమ్మకాన్ని కోల్పోయారు. అందుకే ఎండిన ఎముకలు ఎలాగైతే తిరిగి జీవిస్తాయో, ఎండిన ఎముకలకు ఎలాగైతే మాంసమును నరమును ఎలాగైతే మరలా జీవం కలుగుతుందో అలా మీరు బయటికి వస్తారు, మరలా మీరు జీవిస్తారు. ఏ ఏ విషయాలు ఇక కాదు కుదరదు అని మీరు అలసిపోయారు, ఏ ఏ విషయాలలో మీరు ఇక నాకు ఈ అప్పులు తీరవు, ఈ అనారోగ్యము పోదు, ఈ శ్రమలు నా యొద్ద నుండి పోవు, ఇక నేను చచ్చిపోవలసిందే, మరణమే ఇక నాకు శరణము అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరి నా దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ఆ భయములన్నిటి నుండి నిన్ను తొలగించబోతా ఉన్నాడు. బాధించబడు ఏ సమస్య అయినా ఇక నీ దగ్గర ఉండకుండగా దూరముగా వెళ్ళబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యం. బబులోను రాజ్యమునకు ఈ స్థలమునకు సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. నా దేవుడు ఈ 9వ నెల నుండి ఈ 9వ నెల అంతా మీకు సమాధానకరమైన వార్తనే వినిపించునుగాక. హానికరమైన వార్త మీ యొద్ద దరి చేరకుండా నా దేవుడు తరిమి కొట్టునుగాక. నమ్మిన వారి దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. ఈ మాట 70 సంవత్సరాలు జైల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఎంత సంతోషిస్తారు. ఈ కాలం 70 సంవత్సరాలు గతించిన తర్వాత మిమ్మల్ని గూర్చి ఒక శుభవార్త. మొదట్లో రాగానే 70 సంవత్సరాలు కొన్ని ఒక 30-40 ఇయర్స్ ఇక బందీ గృహంలో ఉండి చెరలో ఉండిపోయి ఇక చెరలోనే ఉండిపోవాలి, ఇక మా మరణం ఇక్కడనే అని అనుకొని భయపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయేలు ప్రజలారా, యాకోబు వంశస్థులారా, మీకు శుభవార్త. 50 సంవత్సరాల నుంచి ఒక్క శుభవార్త లేదు, ఒక్క శుభవార్త లేదు. 50 సంవత్సరాల నుంచి ఈ చెరలోనే ఉన్నాం, ఈ బంధించబడి ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం ఈ బాధలు, ఈ శ్రమలు. మాకెక్కడిది శుభవార్త? సర్వశక్తిగల దేవుడే మీకు ఒక శుభవార్త తెలియజేయమంటున్నాడు. ఏదో చెప్పు తొందరగా, మేము మాకు వెళ్ళి కూలి పని చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు బందీలో ఉన్నవాడు ఒక రియాక్షన్ అట్లనే ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది కదా. 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఈ స్థలములో నుండి రప్పించి మీ సొంత దేశానికి నా దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. ఇక ఆ ఇజ్రాయెల్ ప్రజలకి సంతోషం ఆగలేదు. ఇక
అంతకాలము దుఃఖంలో ఉన్నారు, అంతకాలం వేదనలో ఉన్నారు, అంతకాలము శ్రమలలో ఉన్నారు, అంతకాలము బాధించబడుతూనే ఉన్నారు. నేనంటాను, మీరు ఏ ఏ విషయాలలో ఎక్కడ బాధించబడుతున్నారో, ఎక్కడ అవమానం చెందుతున్నారో, ఎక్కడ సిగ్గునందుతున్నారో, మీ ముఖాలు సిగ్గుపడేటట్టుగా ఎక్కడ మారాయో రాసుకోండి. నా దేవుడు వాటన్నిటిని మిమ్మల్ని తప్పించబోతా ఉన్నాడు. మిమ్మల్ని తప్పించబోతా ఉన్నాడు. ముందున్న మార్గాలన్నీ శుభకరమైన మార్గాలుగా మార్చబోతా ఉన్నాడు. ఆశీర్వాదకరమైన మాంసగాలుగా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపరదాం. నెమ్మల పొందుతారు. మీరు నెమ్మల పొందుతారు. 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఎంత భయపడిపోతారు? భయపడతారా? 2 లక్షలు అప్పు ఉంటే, 10 లక్షలు అప్పు ఉంటే, నా వల్ల కాదు, ఇదే కదా. ఏదైనా అమ్ముకొని కడదామంటే మా పితరులు ఏమీ సంపాదించలేదు. సంపాదించి కడదామంటే ఏది ముట్టినా దరిద్రమే వెంటాడుతోంది. ఇక మేము సంపాదించలేము, మేము అప్పులు కట్టలేము. అప్పులోడు పెట్టే బాధ పడుతూనే ఉంటారు. ఆడు పెట్టే బాధ కంటే మీరు పడే భయమే ఎక్కువ ఉంటుంది. మీరు పడే భయమే. ఏ రాత్రి వచ్చి టక్ 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 గుండెలు గుప్పిళ్ళు పెట్టుకొని అరచేతులు పెట్టుకొని అనుభవించాను. నేను అనుభవించాను. నేననే కాదు, ఇక్కడున్న కొంతమంది తండ్రులు, కొంతమందినే కాదు, అందరు తండ్రులు అనుభవించే బాధనే ఇది. ఇక వివాహమైనటువంటి స్త్రీలైతే అత్తను చూసి భయపడాలి, తప్పదు. హల్లెలూయా. ఎవరికి ఏ కోణంలోనైనా భయం అనేది ఉంటుంది. భయం అనేది ఉంటుంది. దేవుడు అంటున్నారు, వాటన్నిటిలో నుండి నేను తప్పిస్తాను. బాధించువారు నీకు దూరముగా నుందురు. బాధించువారు నీకు దూరముగా నుందురు. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 3వ వాక్యం. ఇజ్రాయేలీయులారా వినుడి, మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి. మీ హృదయాలను జంకనీయకుడి, హృదయాలని కలవరపడనీయకుడి. మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోతా ఉన్నారు. చదవమా. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. సౌలు 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వాక్యంలో, మొదటి సమూయేలు గ్రంథం 28:5, సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది. ఫిలిష్తీయుల దండును చూసి సౌలు ఏం చేశాడంట? వణికిపోతున్నాడంట. భూకంపంలాగా భయకంపం. భూకంపం వస్తే ఏమవుతుంది? అల్లకల్లోలం అవుతుంది. ఈయనకు భయకంపం వచ్చి అల్లకల్లోలం అవుతూ ఉన్నాడు. అటు ఇటు కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ ఉన్నాడు. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. యెహోవా దగ్గర విచారణ చేద్దామా అంటే ఆయన నో ఎంట్రీ అనేసాడు. ఏమనేసాడు? నో ఎంట్రీ అనేసాడు. ఇక ఏం చేద్దాం అనేసి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యాడు? చచ్చూరుకున్నాడు. నేను అంటాను, ప్రభువా నన్ను క్షమించు, నీకే విరోధముగా తప్పు చేశాను,
నీ మాటకే, నీ సేవకునికే విరోధంగా తప్పు చేశాను. నాయనా, దయతో నన్ను కరుణించు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను విడిపించు. ఈ ఫిలిస్తీన్ల దండు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది, నా ప్రాణాన్ని కాపాడువాడవు నీవే అని ఒక్క ప్రార్థన చేస్తుంటే నా ప్రభు కాపాడుండేవాడు కదా, కాపాడుండేవాడు కదా. అందుకే ఇర్మియా అంటాడు, మీరు ప్రలాపించండి, ఏడవండి, కన్నీరు కారవండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. చూడండి, ప్రజలందరూ రేపేమవుతుందో 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 అని భయం గుప్పిట్లో ఉండిపోతున్నారు కాదా. నా కుటుంబానికి ఏమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతూనే కాలాలు వెళ్ళబుచ్చుతున్నారు. పిల్లోడిని స్కూలుకు పంపిస్తే ఇంటికి వచ్చేంతవరకు భయం, కాలేజీకి పంపిస్తే ఇంటికి వచ్చేంతవరకు భయం, భర్త ఉద్యోగానికి, వ్యాపారానికి, చేతి పనికి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంతవరకు స్త్రీ భయపడుతూనే ఉంటుంది. భయం ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రకంగా మీరు భయపడుతూనే ఉన్నారు ఈ రోజుల్లో. నా దేవుడు అంటున్నాడు, భయపడనక్కర్లేదు, భయపడకండి, హృదయమును కలవరపడనీయకండి. మన పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చి, మన శత్రువు నుండి మనకు విజయాన్ని కలగజేసి, మనల్ని విజయోత్సవాలతో ఊరేగింప చేసే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే చాలామంది భయపడి ఈ సౌలులాగా వేరొక్కరిని ఆశ్రయిస్తూ ఉన్నారు, వేరొక్కరిని ఆధారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ మంత్రగాడనో, లేకపోతే ఏ జ్యోతిష్యం చెప్పేవాడనో, లేకపోతే ఏ బాబా దగ్గరకో, ఏ డాబా దగ్గరకో, ఎక్కడికో వెళ్ళిపోయి తమ భవిష్యత్తులని పాడు చేసుకుంటా, బుగ్గిపాలు చేసుకుంటా ఉన్నారు. మాకు బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉంది, ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలే. భలే అందగత్తా అని చెప్పలేము, అలాగని అందవికారంగా ఉంటుందని చెప్పలేము, మిడిల్ వయసు ఏమో 32 years అయిపోయింది. ఎన్ని ఇయర్స్? ఇంకా వివాహం కాలే. ఎన్ని సంబంధాలు చూసినా ఫెయిల్, ఎన్ని సంబంధాలు చూసినా ఫెయిల్, ఎన్ని సంబంధాలు చూసినా ఫెయిల్. అసలు ఎందుకురా ఇంత ఫెయిల్ అవుతుంది అనుకున్నా. అయితే ఆ అమ్మాయి ఒకరోజు ఒక బాబా దగ్గరికి వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి? ఒక బాబా దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, బాబాగారు నాకు 32 years అవుతుందండి, ఇంకా నాకు వివాహం కాలేదండి అంటే, అమ్మా అవునా, అయితే నీ మీద శనిగాడు కూర్చున్నాడు, వాడిని వెలగొట్టాలి అంటే, నీ మార్గాలు సరళం కావాలంటే, నీకు వివాహం కావాలి అంటే కొన్ని పూజలు చేయాలమ్మా. అయితే గట్టిగా చేయండి అయ్యగారు. ఏం చేయాలంట? గట్టిగా చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక 5 lakhs శాలరీ, ఒక సొంత ఇల్లు, విల్లా, ఒక పెద్ద కారు ఉన్నవాడు నాకు భర్తగా రావాలి. అక్క, అందుకే అక్క 32 years అయితే నాకు వివాహం కాలే ఇంకా. నీకు మనసులో ఇన్ని కోరికలు పెట్టుకుంటే వివాహం నుంచి అవుతుంది? ఏమి సకనా, ఇన్ని కోరికలు ఉంటే పెళ్ళి ఎక్కడవుతుంది? ఎవరు కావాలట? ఈమెకేమో 32, ఈమె చదువుకుంది డిగ్రీ, ఈమెకి ఆస్తి అంతగా ఉందంటే కొద్దో గొప్ప అంతే, అంటే చెప్పుకోదగ్గ కాదు, ఉండంత ఉంది. ఈమెకేం కావాలంట? అందగాడు. ఫస్ట్ అందగాడు, రెండోది ఆస్తిపరుడు, మూడోది ఉద్యోగస్తుడు. అది కూడా ఎంత? 5 lakhs శాలరీ అంతే. అమ్మ వీడు చూశాడుగా, కాస్త దండిగా దండుకోవచ్చు అనేసి ఒక 50,000 అవుతుందమ్మా పూజలు చేయడానికి. దాందేముందండి అని వెంటనే బ్యాగులో తీసి ఇచ్చేసింది. వాడు బాగా చేసిన తర్వాత, అమ్మా నీవు నీ బంధువుల ఇంటికి వెళ్ళకూడదు, ఈ నిష్టలో ఉన్నప్పుడు నువ్వు నీ బంధువుల ఇంటికి వెళ్ళకూడదు, నీ రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఉద్యోగంలో ఎవరి ప్లేట్లలో కూడా కలిసి తినద్దు, ఎవరి టిఫిన్ బాక్సులు ముట్టద్దు, నీ బాక్స్ నువ్వే తినాలి, నీ బాక్స్ ఎవరికి ఇవ్వద్దు, నీ ఇంటికి ఎవరు రానియద్దు, నువ్వెవరింటికి. అంటే వీడు టోటల్గా మనుషుల నుండి దూరం చేస్తున్నాడు. అర్థమైందా మీకు? టోటల్గా మనుషుల నుండి, స్నేహితుల నుండి దూరం చేస్తున్నాడు, రక్త సంబంధికులను దూరం చేస్తున్నాడు, అక్కచెల్ల నుంచి దూరం చేస్తున్నాడు, అన్నదమ్ముల నుంచి దూరం చేస్తున్నాడు, ఇంటికి ఎవరు రావద్దు, ఎవరు పోవద్దంటే ఒంటరి దాన్ని చేసేస్తున్నాడు.
ఒంటరి దాన్ని చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏదో ఒక ఇంటికి వెళ్ళిందంట, వాళ్ళ స్నేహితురాలు ఇంటికి. వాడు వెంటనే ఫోన్ చేశాడంట, నువ్వు వాడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళొద్దన్నాను కదా. అయ్యో బాబాగారు పవర్ఫుల్, ఏది ఈ బాబాగారు పవర్ఫుల్, నేను వెళ్ళాననే విషయం చెప్పేశాడే అనేసి నిజంగానే చెప్పాడంట. ఈ బాబాగారు పవర్ఫుల్, నిజంగానే చెప్పేశారు నేను ఇక్కడికి వెళ్ళాననేసి వెంటనే చెప్పులు వేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయిందంట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుందంట. పడుకుంటే ఈ అటుక పైన ఒక దయ్యం, ఈ అటుక పైన ఒక ఆత్మ. నిజంగా ఆ రాత్రి ఈ అటుక పైన ఒక ఆత్మ, ఈ యొక్క అటుక పైన ఒక ఆత్మ చూస్తూ ఉందంట. నిజంగా జరిగిన వాస్తవం ఇది. చూస్తూ ఉందంట. ఈమె సడన్గా లేచి ఎవరో ఉన్నట్టు అనిపించారే అని ఒక్కతే బాధపడుతూ ఉంది. ఈ విషయం బాబాకి ఎందుకులే చెప్పడం, అంటే చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. ఒంటరిగానే 45 రోజులు నిష్టగా అన్నిటినీ ఆచరించింది. మాంసం తినద్దు, పులుపు తినద్దు, చెప్పులు వేసుకోవద్దు, ఇవన్నీ ఉంటాయి జాగ్రత్త. చెప్పులు వేసుకోవద్దు, కలర్ బట్టలు వేసుకోవద్దు, అట్లని వైట్ వేసుకోవద్దు, ఇట్లా అన్నీ ఉంటాయి, కొన్ని చెప్తారు వాళ్ళు. ఈమె అన్ని 45 రోజులు పాటించిన తర్వాత 46వ రోజు మళ్ళీ పడుకుందంట. రేపైతే బాబా దగ్గరికి వెళ్దాము, ఇక 45 రోజులు అయిపోయింది కదా, బాబా దగ్గరికి వెళ్దాము అనేసి పడుకుందంట. 2 కాస్త 3 అయినాయంట. ఎన్నైనాయి? 2 కాస్త 3 ప్రేతాత్మలు. పెళ్లి సంగతి అక్కడ పెడితే ఈ 45 రోజుల్లో 2 ఆత్మలు, దురాత్మలను వెంబడించేయండి, ప్రేతాత్మలు. మరణం అన్న కాడికి వచ్చేసింది. చివరాఖరికి ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనేసి వెళ్ళిందంట. వెళ్తే ఆయన అంటాడంట, నీ చుట్టూ ఉన్న ఈ ప్రేతాత్మలు ఎల్లగొట్టడానికి నాకు 5 లక్షలు కావాలి. ఎంత కావాలి? 5 లక్షలు కావాలి. 5 లక్షలు నేను ఇచ్చుకోలేనండి, ఒక 2 లక్షలు అయితే ఇస్తానని 2 లక్షలు ఇచ్చిందంట. కొద్ది స్టోరీ డిలే అయినా డీప్గా ఉంటుంది, వినండి. 5 లక్షలు ఇచ్చుకోలేను కానీ 2 లక్షలు ఇస్తానని అంట. 2 లక్షలు ఇచ్చి ఏదో పూజలు చేశాడంట, అయినా అయిపోలే, ఇంకా బాధ పెడుతూ ఉన్నాయి. 3 కాస్త 7 అయినాయి. ఎన్నైనాయి? 3 కాస్త 7 అయినాయి. అవి పంపించింది నేనే అమ్మా, నేను 2టినే పంపించా, మిగతా 5 అవే తెచ్చుకున్నాయి. ఇప్పుడు వాటిని అదుపు చేయడం నా వల్ల కాదు, నన్ను క్షమించు. ఇట్లుంటాయి. కాబట్టి తొందరపడి ఎవడో నీకు ఏదో చేస్తాడని చెప్పేసి ఏ బాబా డాబానో లేకపోతే ఎవడు పేరు పెట్టి పిలిచాడనో నీకు మేలులు జరుగుతాయని పరిగెత్తకండి. శక్తిగల దేవుని ఆశ్రయించండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఆయనే నీకు కలిగిన బాధలన్నిటిలో నుండి విడుదల కలిగించగల సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. శక్తిగల దేవుడు ఆయన నామం ఉచ్చరించగానే ప్రేత దురాత్మలకు ఎంత చెడ్డ దయ్యాలకైనా భయము. మీ ఇంట్లో ఆయన నామాన్ని ఉచ్చరించండి, యేసు నామాన్ని ఉచ్చరించండి. ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి దయ్యపు శక్తులైనా, ఎటువంటి ఇరుకులైన ఇబ్బందులైన, ఎటువంటి బంధించబడ్డ సమస్యలైనా యేసు నామంలో విడుదల కలుగుతుంది.
గొప్ప ఘన విజయాలు కలుగుతాయి, అఖండ విజయాలు కలుగుతాయి. అందుకే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వాక్యంలో, కీర్తన 56:3, నేను వెళ్ళి తాయెత్తు కట్టుకున్నాను అంటున్నాడా? భయము సంభవించిన దినమున. చాలామంది భయపడితే ఇక్కడ నుండి ఇక్కడ దాకా కట్టుకుంటారు. ఏది? నల్లదారాలు. భయం కలిగితే, నాకు భయము కలిగిన దినమున నేను దేవాది దేవుని ఆశ్రయించాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు భయపడనక్కరలేదు. ఈరోజు వాక్యం అదే, భయపడకు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు, అంతే. ఇక నీ దరిదాపులకు కూడా రారు వాళ్ళు. దావీదు భయపడినప్పుడు ప్రతిసారి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. భయపడిన ప్రతిసారి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పరిస్థితిని దేవాది దేవునికి వివరించాడంట, తెలియజేశాడంట. దేవుడే ఆశ్రయుడై అతనికి తోడయుండి అతనికి ఘన విజయాలని కలగజేశాడంట. యెహోషాపాతు ఎదురు శత్రు సైన్యం చూసి భయపడ్డాడు, దేవుని ఆశ్రయించాడు. శక్తిగల దేవుడు యెహోషాపాతు పక్షాన నిలబడి ఘన విజయాన్ని కలగజేశాడు, అఖండ విజయాలను కలగజేశాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 5వ వాక్యం, 25వ వాక్యం. కీర్తన 107:25. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా. చదవండి. దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. తుఫాను వంటి సమస్యలు చెలరేగుతున్నాయేమో, తుఫాను వంటి శ్రమలు చెలరేగుతూ ఉన్నాయేమో, శక్తిగల దేవుడు మీతో అంటా ఉన్నాడు, ఆయన మీ పక్షాన ఉంటే అవన్నీ నెమ్మలమవుతాయి, మీరు సంతోషిస్తారు, మీరు సంతోషిస్తారు. ఈ వాక్యంలోని మొదటి పాయింట్, నేను మీకు విశ్రాంతి ప్రశాంతతను ఇస్తాను. నేను మీకు విశ్రాంతిని మరియు ప్రశాంతతనిస్తాను. రెండవ పాయింట్, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వాక్యం. విస్తరింపచేసెను గనుక ఆకాశ నక్షత్రము వలె. హల్లెలూయా. నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను. నేను మీకు విశ్రాంతిని మరియు ప్రశాంతతనిస్తాను. నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను. మల్టిప్లై. నీ సంతతిని వర్ధిల్ల చేస్తాను. ఒక్క అబ్రహామును పిలిచాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తానన్నాడు. ఆ సంతతి ఎన్ని సమస్యల గుండగా వెళ్ళినా కూడా ఆ సంతతిని ఆశీర్వదించకుండా విడిచిపెట్టిన దేవుడు కాదు, విస్తరింప చేయకుండా విడిచిపెట్టిన దేవుడు కాదు, మల్టిప్లై చేయకుండా విడిచిపెట్టిన దేవుడు కాదు. నేటి వరకు ఆ సంతతి మల్టిప్లై అవుతూనే ఉంది. ఆయన రాకడ వరకు అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా.
రెండవది, మూడవది, స్తోత్రం, నేను మిమ్మను ఘనపరుస్తాను. ఏం చేస్తాను? నేను మిమ్మను ఘనపరుస్తాను. ఈ మాట చెరలో ఉన్న వారిని, బంధించబడే వారిని చూసి భయపడకు, విస్మయమందకు, నెమ్మలపరుస్తాను, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఎండిపోయిన ఎముకలను చూసి అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఎండిపోయామయ్యా మేము, ఇక మేము చిగురించమయ్యా, ఇక మా బ్రతుకులు అయిపోయాయ్యా, అయినా నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. చెప్పండి, ఈ నెల వాగ్దానము భయపడకు, భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఎన్ని కార్యాలు చేస్తారు వారికి? మొట్టమొదటిది, నేను నీకు విశ్రాంతిని మరియు ప్రశాంతతను ఇస్తాను. రెండవది, నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను. మూడవది, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఇజ్రాయెల్ ప్రజలకి అదే ఇచ్చాడు వాగ్దానము. అదే రీతిగా వారు నడిపిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నీవు ఈరోజు ఒడిసి పట్టుకున్నట్టయితే కృప కలిగించి ఘనతని కలగజేస్తారు. నీకైతే, మనకైతే కృపను అనుగ్రహించి ఘనతని కలగజేస్తారు. ప్రార్థన చేద్దాం. ఏ విషయాలు మిమ్మల్ని బాధించి పెడుతున్నాయో, ఏ విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాయో, ఏ విషయాలలో మీరు కృంగిపోయి ఉన్నారో ఈరోజు నా దేవునితో చెప్పండి. ఈరోజు గొప్పగా నిన్ను విడిపించే దేవుడు. ఏ విషయాల్లో మీరు చెరలో ఉన్నట్టుగా ఉన్నారో, ఇక మేము విడిపించబడము, మేము ఇక్కడనే చచ్చిపోవాలి, ఇక్కడనే మా ప్రాణం అయిపోయింది, ఇక్కడనే అయిపోయిందిగా మా జీవితము అన్నట్టుగా ఉన్నారేమో, ఈ నెల నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతా ఉన్నాడు. మీకు విశ్రాంతిని మరియు ప్రశాంతతను ఈ నెల నా దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. మిమ్మల్ని విస్తరింప చేయబోతా ఉన్నాడు. మీ వ్యాపారాల్ని, మీ చేతి పనిని, మీ ఉద్యోగాల్ని, మీరు చేస్తున్న ప్రయత్నములన్నిటినీ నా దేవుడు ఈ నెల విస్తరింప చేయునుగాక. నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఎక్కడెక్కడైతే నీకు అవమానం కలుగుతూ ఉందో ఆ విషయంలో నా దేవుడు నీకు అది అనుగ్రహించి ఘనపరచబోతా ఉన్నాడు. ఏమీ లేదని, ఏమీ తేలేదని నిన్ను అవమానపరిచారా? నీ దగ్గర ఏమీ లేదని అవమానపరుస్తున్నారా? ఇంకా నువ్వు గర్భము ధరించలేదని నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా? నా దేవుడు ఈరోజు నీకు కావలసినది నీకు అనుగ్రహించి నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానాలు పొందావో, ఎక్కడైతే సిగ్గుతో నీ తలని కప్పుకున్నావో అదే స్థలంలో నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు, ఘనపరచబోతా ఉన్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, మరలా నా దేవుడిని చిగురు పెట్టబోతా ఉన్నావు. మరలా నువ్వు మాంసమును ధరించుకోబోతా ఉన్నావు. మరలా నువ్వు నరములను ధరించుకోబోతా ఉన్నావు. మరలా నీ బాధలన్నిటిని తొలగించి నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. బాధించువారు ఇక మీదట నీ యొద్ద ఉండరు, దూరముగా పారిపోతారు. భయపడకము, విస్మయమందకము. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు. నా సేవకుడని యాకోబు, భయపడకు, నీ సంతతిని నేను విడిపిస్తాను. విస్మయమందకము, కలవరమందకము. చెరలో పట్టబడిన వారిని నేను ఆ సంతతిని రక్షిస్తాను, కాపాడుతాను, నెమ్మలపరుస్తాను. రెండింతల మేలుతో వారిని మరలా వారి కోటలోకి ప్రవేశించమని అంటాడు. రెండింతల మేలుల చేత వారిని తృప్తిపరుస్తాను. ఈ నెల నా దేవుడిని స్త్రీకిస్తున్న వాగ్దానము, బాధించు వారు నీకు దూరముగా ఉంటారు. నీవు భయపడనక్కర్లేదు. గొప్ప విజయాలు, ఘన విజయాలు, ఏ విషయంలో నువ్వు భయపడనక్కర్లేదు, ఏ విషయంలో నువ్వు సిగ్గుపడనక్కర్లేని దానిగా ఉండబోతా ఉన్నావు. శక్తిగల దేవుడు నీ పక్షాన నిలబోతా ఉన్నాడు. హిజ్కియాతో ఆ రోజు హెజ్కేలుతో మాట్లాడిన అదే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఎండిన ఎముకలు మరలా జీవించబోతా ఉన్నాయి.
ఎండిన ఎముకల గూడులోకి వెళ్ళి మాట్లాడినటువంటి అదే దేవుడు, ఎండిన ఎముకలతో మాట్లాడినటువంటి అదే దేవుడు ఈరోజు ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింపచేయబోతా ఉన్నాడు. మరలాది నేర్చి నిలబడబోతా ఉంది, జీవము పొందుకోబోతా ఉంది. ఎందుకంటే జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు, జీవింపచేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, జీవపు మాటలు మన మధ్యలో ఉన్నాయి, బ్రతికించే మాటలు మన మధ్యలో ఉన్నాయి. ఈ నెల పరలోక సంబంధమైన వర్తమానమే నీకు కలిగింది. పరలోకము నుండి దిగి వచ్చిన అదే వాక్కు నీకు విడుదలయ్యింది. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు ఖేడము నీవే, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి ఘన మహిమలు నీకే చెల్లింతు జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.